ట్రయల్ కోర్టు జడ్జి పరిధి దాటారా లేదా? ఆయన వ్యాఖ్యలపై తేల్చాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ మా వాదన వినకుండానే ఆ వ్యాఖ్యల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరం 600 పేజీల తీర్పు కాపీ చదవాలి. సమయం కావాలన్న నిందితులు. కేజ్రీవాల్, కవిత తదితరులకు నోటీసులు. తదుపరి విచారణ ఏప్రిల్ 2కు వాయిదా. ఇది ఆల్రెడీ కొట్టుకుపోయిన కేసుకు మళ్ళెందుకు? ఇది చచ్చిపోయిన శవానికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టున్నది. ఇది ఏమీ లేదు. ఇప్పుడు ఈడీ కేసు ఉన్నది కదా, కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే ఆయన డిప్యూటీ సీఎం ఆయన ఇంకో ఆయన ఉన్నాడు కదా, ఆయనకు సంబంధించి ఈడీ ఏదైతే కేసు వేసిందో ఆ కేసు నడవాలంటే దీని మీద కాస్త ఈ కేసును ఆపాలే అని వేసింది. కానీ దాంట్లో స్పష్టత లేదు. కేసు మీద స్టే కోరు అంటే స్టే కోరమ్మేమంట. స్టే కోరమ్మి, మాకు స్టే వద్దు, కానీ ఇది కేసు, ఈ కేసును అట్లనే ఉంచాలి అని అడుగుతాను. కాబట్టి ఇప్పుడు ట్రయల్ కోర్టు జడ్జి పరిధి దాటారా లేదా అనే అంశం మీద ఈ ఏప్రిల్ 2వ తేదీన వాయిదా ఉన్నదట. 600 పేజీల తీర్పు చదవాల్సిందే. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అభ్యంతరం 600 పేజీల తీర్పును చదవాల్సిందే. అది చదివితే అందులో కేజ్రీవాల్ పాత్ర ఏమున్నది, కవిత గారి పాత్ర ఏమున్నది, ఎవరి పాత్ర ఏమున్నది అని తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసును ఏదో మళ్ళా తోడాలి, అక్కడ కేజ్రీవాల్ గారిని ఇబ్బంది పెట్టాలి, ఇక్కడ కవిత గారిని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళకి ఎటు చేసి ఏదో ఒక మరకలు అంటించాలని విశ్వ ప్రయత్నాలు మరి ఎవరు చేస్తున్నారు, ఎవరు ఎన్నుకుండి చేపిస్తున్నారు అనేది కూడా చూడాలి.